వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సాకర్ గ్రేట్ లయోనెల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ మ్యాచ్ ఆడకుండానే కేవలం 10 నిమిషాల్లో అక్కడికి వచ్చి తిరిగి వెళ్లిపోయారు. దీనిపై ఆగ్రహించిన స్థానిక సాకర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. స్టేడియంలో వాటర్ బాటిల్స్ విసిరి రచ్చరచ్చ చేశారు. దీంతో భారత్ పరువు పోయినట్లయింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెలువడటంతో ప్రత్యేక బలగాన్ని రంగంలోకి దింపి ఇందుకు కారకులైన వారిని గుర్తించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. అలాగే లయోనెల్ మెస్సీని బహిరంగంగా క్షమాపణలు కోరారు. సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన నిర్వహణ లోపం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ఓ ట్వీట్ కూడా చేశారు. ఈ దురదృష్టకర సంఘటనకు లియోనెల్ మెస్సీకి అలాగే క్రీడా ప్రియులందరికీ అతని అభిమానులందరికీ తాను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి స్టేడియానికి వెళుతున్న సమయంలో సీఎం మమతా బెనర్జీ తెలిపారు. అలాగే ఈ ఘటనపై మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతాధికారులతో కూడిన కమిటీ సమగ్ర దర్యాప్తు చేపడుతుందని మమతా ప్రకటించారు. రిటైర్డ్ జస్టిస్ ఆసిమ్ కుమార్ రే అధ్యక్షతన తాను ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నానని, ఇందులో ప్రధాన కార్యదర్శి, హోం వ్యవహారాల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉన్నారని మమత వెల్లడించారు. ఈ కమిటీ సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యుల్ని గుర్తిస్తుందన్నారు. అలాగే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి చర్యలను సిఫార్సు చేస్తుందని మమత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.